రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షాబాద్ చౌరస్తాలో బాధితులకు మద్దతు తెలపడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయలుదేరారు. అయితే ధర్నాకు వెళ్లకుండా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. మరొక వైపు షాబాద్ లో బాధితులను సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇవి ముమ్మాటికి పోలీసుల వైఫల్యంతో జరిగిన హత్యలే అని ఆరోపించారు. బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఘటనా స్థలానికి కలెక్టర్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు వరుసగా 6 హత్యలు చేసినటువంటి ఘటన గురించి ఏం చెప్తారండి? అంటే ఇది ప్రభుత్వ హత్యే, ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఒక ముద్దాయి ఆడపిల్ల మీద ఇచ్చేసి కేసులో ఇరుక్కున్న వాడిని 2 నెలలుగా పట్టుకోకుండా వాడికి ఇంత స్వేచ్ఛ ఇస్తే మరి ఇలాంటి దారుణాలు జరగక ఇంకేం జరుగుతాయి? సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ నిర్వహిస్తూ సిగ్గుపడాలి. ఆయన చేసే దందాలకు కాపలా గాయటానికే ఈ పోలీసు అధికారులు సరిపోతున్నారు. ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని చూడటానికి చూపెట్టే శ్రద్ధను ఈ రాష్ట్రంలో దొంగల మీద, ఇలాంటి ఫోక్సో తప్పుడు మనుషుల మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని ఉంటే ఇంత ఘోరాతి ఘోరమైన దారుణం జరిగేది కాదు. 6 ప్రాణాలు తీసిన వ్యక్తి ఇవాళ ఇది ప్రభుత్వ హత్యలే, ఒక వ్యక్తి చేస్తే అయ్యే హత్యలు కాదు. వాడికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చి కేసులో ఇరుక్కుంటే మరి ఈరోజు కేసులో ఫోక్సో కేసులో ఉన్న వాళ్లకు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. ఆ ఫోక్సో చట్టాన్ని నీరు గారుస్తూ ఉంది. ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంశాఖ నిర్వహిస్తున్న తర్వాత క్రైమ్ రేట్ ఇంత పెరగటానికి ముఖ్యమంత్రి సిగ్గుతో తల వంచుకోవాలి. ముఖ్యమంత్రి బాధ్యతగా రాజీనామా చేయాలి. గతంలో ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేసిన దాఖలాలు ఉన్నాయి. దేశంలో ఒకే కేసులో 6 హత్య కాబడి ఈ ఊరంతా కూడా, ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు ఏం జరుగుతుందో అని. ఒకవైపు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసులు వాళ్ళకు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ, వాళ్లకు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ, లేకపోతే వాళ్ళకు ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ముద్దాయిల మీద కానీ ఈ తప్పుడు మనుషుల మీద లేకపోవడంతో రెచ్చిపోయి ఇలాంటి దారుణానికి ఒడగట్టిండ్రు. మరి బాధ్యులందరినీ కూడా సస్పెండ్ చేయాలి, ఆ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలి. ఈ కేసులో మరి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ కూడా సత్యవతి రాథోడ్ చెప్తూ ఉన్నారు. విజిలెన్స్ వెంకట్తో కలిసి జ్యోతి, TV9 షాదాబ్ నుంచి.